మీ అమర్నాథ్ పాకలపాటి. భారతదేశ చరిత్రలో ప్రజల రాష్ట్రపతిగా పేరుగాంచినటువంటి గొప్ప వ్యక్తి అబ్దుల్ కలాం గారు. ఆయన రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఓసారి ఊటీ వెళ్ళారు. అక్కడికి వెళ్ళాక తెలిసింది ఫీల్డ్ మార్షల్ శామ్ మానిక్షా అక్కడే ఓ మిలిటరీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని. 1971 ఇండో పార్క్ యుద్ధం సమయంలో తాను మన ఆర్మీ చీఫ్ తనను పరామర్శించాలని అప్పటికప్పుడు నిర్ణయించుకుని నేరుగా వెళ్లారు కలాం. మానిక్షా బెడ్ పక్కనే చాలాసేపు కూర్చుని ఆరోగ్య స్థితిని కనుక్కున్నారు. వేగంగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తిరిగి వెళ్ళిపోయే సమయంలో నేను చేయదగినటువంటి సహాయం ఏదైనా ఉందా అని అడుగు మిత్రమా అన్నారు కలాం. ఓ అసంతృప్తి ఉంది సార్ అన్నాడు మానిక్షా. ఏమిటది? కలాం మొహంలో ఆశ్చర్యం వేసింది. నా దేశ ప్రథమ పౌరుడు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను లేచి తనకు సెల్యూట్ చేయలేని స్థితిలో ఉన్నందుకు అసంతృప్తిగా ఉంది సార్ అన్నాడు కళ్ళు తుడుచుకుంటూ. కలాం కళ్ళలో కూడా తడి. షా చేయి మీద చేయి వేసి ఆత్మీయంగా నొక్కాడు. సార్, చిన్న రిక్వెస్ట్. 20 ఏళ్లుగా నాకు ఫీల్డ్ మార్షల్ ర్యాంకుకు తగినటువంటి పెన్షన్ రావడం లేదని చెప్పాడు షా. కలాం ఢిల్లీ వెళ్ళగానే చేసిన మొదటి పని షా పెన్షన్ ఫైల్ తెప్పించుకోవడం, తగిన ఆదేశాలు జారీ చేయడం. వారం రోజుల్లో డిఫెన్స్ సెక్రటరీ ద్వారా 1.25 కోట్ల బకాయిలను సరిపడా చెక్కును ప్రత్యేక కొరియర్ ద్వారా ఊటీకి పంపించారు. దట్ ఈజ్ కలాం. ఇక్కడే చిన్న ట్విస్ట్. ఆ డబ్బు మొత్తాన్ని మానిక్షా ఆర్మీ రిలీఫ్ ఫండ్కు డొనేట్ చేశాడు. దట్ ఈజ్ షా. వావ్! ఎవరికి సెల్యూట్ చేయాలి? ఒకరు తక్కువ కాదు, ఒకరు ఎక్కువ కాదు. జాతి సెల్యూట్ చేయదగినటువంటి క్యారెక్టర్లే వీళ్ళిద్దరూ. దేశానికి, దేశ ప్రజలకు సేవ చేయడం అంటే బందిపోట్లలాగా దోచుకు తినడం కాదు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, వ్యవస్థలను గౌరవించి వాటిని పాటించి కాపాడడం. రేపటి మన దేశ పౌరులు వీరి నుండి, ఇలాంటి వారి నుండే నేర్చుకోవాలి. ఇదే నిజమైనటువంటి దేశభక్తి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.